హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం ప్రాన్స్ కర్రీని సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ప్రాన్స్ కర్రీని అన్నంలోకి, అలాగే చపాతీలోకి, ఇంకా పుల్కాలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. మీ అందరికీ కూడా కర్రీ నచ్చుతుందండి. ఇప్పుడు దీనికోసమని ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 6-7 మెంతి గింజలు వేసుకోవాలండి. మెంతులు వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఒక ఎండుమిర్చి తీసుకుని ఇలా చిన్న తుంపులుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కొంచెం చిట్టుపట్టలాడిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మొత్తం తిప్పుకొని లైట్గా వేగేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు వేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1 kg వరకు ప్రాన్స్ తీసుకున్నానండి. వాటికి కాను ఒక 2 పెద్ద అంటే మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి కర్రీ అనేది కొంచెం టైం పట్టినా బాగా మగ్గుతాయండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ తిప్పుకుంటూ ఉండండి. చూడండి, ఇలా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే చేసేసుకొని అన్నాను కదా ప్రాసెస్ అంతా కూడా. ఇలా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకున్న తర్వాత చూడండి ఇలా మగ్గాయి కదా. ఇలా మొత్తం ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1 kg ప్రాన్స్కి 4 టమోటాలు తీసుకున్నానండి. చిన్నవి పండు టమోటాలు. వీటిని ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే టమోటా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారి ఆ టమోటా ముక్కలంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. కొంచెం టైం పట్టినా కూడా ముక్కలు బాగా మగ్గుతాయి, టేస్ట్ బాగుంటుంది. మొత్తం కూడా బాగా ఇలా మగ్గించుకోవాలండి. ఇలా ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత చూడండి మొత్తం ఆల్మోస్ట్ టమోటా ముక్కలు అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. స్పైసీ కావాలంటే ఒక్క 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మొత్తం ఇలా తిప్పాం కదా. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1 kg ప్రాన్స్ అన్నాను కదా. వీటిని ముందుగా ఏంటంటే మనం ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. మనం ఏంటంటే పచ్చిగా వేయకూడదండి. పచ్చిగా వేసామంటే ప్రాన్స్ పచ్చిగా వేయటం వల్ల కర్రీ అంతా కూడా నీసు స్మెల్ వస్తుందండి, తినలేము కూడా కర్రీని. కాబట్టి ప్రాన్స్ని ఏంటంటే ముందుగానే మనం ఒక కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ అండి, అంటే ఒక 1.5 కప్పు వరకు వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మొత్తాన్ని కూడా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఒక 1 or 2 మినిట్స్ వరకు కూడా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కర్రీని తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 or 3 మినిట్స్ వరకు మగ్గించుకోండి. అంటే ఆయిల్ తేలేంత వరకు కర్రీ అవ్వాలండి. చూడండి ఆయిల్ తేలింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయినట్టే. ప్రాన్స్ కర్రీని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ అందరికీ కూడా కర్రీ నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.